మీ అబ్బాయి లుంగి కట్టుకుంటే బాగుందన్నాడు. బాగున్నానా? వాడి పిల్ల చేష్టలు నిన్ను ఆట పట్టిస్తున్నాడు. వెళ్ళి నీ డ్రెస్ వేసుకురా. ఇలా బయటికి వెళ్ళావంటే నలుగురు నవ్వుతారు. వాడు అలాగే చెప్తాడు. వాడికి పనే ఉంది. నువ్వు పెట్టు. అక్క బాగున్నావా? హలో మామా. అమ్మాయి మా ఇంటి ఎదురుగా దిగిందిరా. కొంచెం ఇచ్చేయండి రా మామా. రేయ్, నా పరిస్థితి నీకు తెలుసు కదరా. అలాగే శివ, శివ ఆ చైరు కొంచెం పట్టుకురా ఇటు. పర్లేదు రండి, మనం సరే, అక్కడికి పదండి. వెళ్ళి బాగుంది. రండి కాదండి, ఓకే బాయ్. మా చెల్లి. హలో ఆంటీ. ఇది చూడండి. తెస్తున్నానా? అయ్యో అంకుల్, అంకుల్ మీకేం కాలే కదా? సారీ నాన్న. అదిగో అదే మా ఇల్లు. అవునా? బా. శివ, అమ్మా. ఇదిగో మా అబ్బాయి శివ. హాయ్ ఓ అండి. హాయ్, ఐమ్ ప్రియా. ఏం చేస్తూ ఉంటారు? ఆ విషయాలు ఎందుకులేమ్మా. ఇంటర్లో కెమిస్ట్రీ ఎగ్జామ్ 6 సార్లు రాశాడు. ఒక్కడు కూడా ముందుకెళ్ళా. అమ్మా, ఇలాంటివన్నీ చెప్పొద్దే. అంటే 6 సార్లు రాయరా బాగా ఇంప్రూవ్ అవుతావు అని చెప్పా. పదండి వెళ్దాం. ఇంకా ఎంత దూరం వెళ్ళాలయ్యా? ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఇంకా దూరం వెళ్ళాలి రండి అయ్యా. మీ కాలిటీ మీ కాలిటీ ఇవ్వండి. ఏం కాదు. ఏం చేస్తున్నావు నువ్వు? కాస్త నెమ్మది కట్టయ్యా. తీసుకోండి. ఏంటి ఏంటి ఏంటి? ఏయ్, ఇవన్నీ కాదు, దగ్గర లేదని హాస్పిటల్ నుండి చెప్పండి, తీసుకెళ్దాం. కొంచెం ఎప్పుడో లేచి నడుస్తారు. నిజంగా ఏం కాదు కదా? ఇంత కంగారు పడతా ఉన్నారు. అయ్యగారు ఏమవుతారు మీకు? మీకు స్కూల్ టైం అవట్లే, వెళ్ళండి మీరు. మీ అబ్బాయి లుంగి కట్టుకుంటే బాగుందన్నాడు. బాగున్నానా? వాడి పిల్ల చేష్టలు నిన్ను ఆట పట్టిస్తున్నాడు. వెళ్ళి నీ డ్రెస్ వేసుకురా. ఇలా బయటికి వెళ్ళావంటే నలుగురు నవ్వుతారు. వాడు అలాగే చెప్తాడు. వాడికి పనే ఉంది. ఏం వండారా ఆంటీ? ఇడ్లీ చేసా, తిందుగందా. ఆంటీ, విలేజ్ లో అబ్బాయిలు ఖాళీగా ఉంటున్నారు, ఏం పని చేయరా? పెళ్ళయ్యేంత వరకు వాళ్ళు అంతేనమ్మా. ఎవ్వరు చెప్పినా వినరు. అదే పెళ్ళయిందనుకో, పెళ్ళం 4 ముట్టుకాయలేస్తుంది కదా, దెబ్బకు దారిలోకి వచ్చి పని చేయడం మొదలెడతారు. అవునా? అదే సిటీలో అబ్బాయిలు అనుకోండి, ఎప్పుడు జిమ్ లో ఉండి కరాటే, కుంఫు, డాన్స్, సింగింగ్ అని ఏదో సాధించాలని ట్రై చేస్తూనే ఉంటారు. అవునా? అలాంటి వాళ్ళైతేనే అమ్మాయిలు ఇష్టపడతారా ఆంటీ? క్వాలిటీ కూడా మనలో లేవే. బా, ఎలా పడగొట్టాలరా?